హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము ఈరోజు చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్నీ క్లియర్గా తెలుస్తాయి. మరి ఈరోజు ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ కోర్టు ఉద్యోగాలకు హాల్ టికెట్స్ ఏ విధంగా వస్తాయి? చాలామంది అడిగినటువంటి డౌట్ అండి, దీన్ని క్లారిఫై చేస్తాను. పంచాయతీ కార్యదర్శుల జిల్లాల వారీగా ఖాళీలు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. సంక్షేమ వెల్ఫేర్ ఖాళీలకు సీఎం గారు ఓకే చెప్పడం జరిగింది. డిజిటల్ లైబ్రరీలో భారీ ఖాళీలు కానీ నో భర్తీ అంటూ అప్డేట్ ఉంది. జేఎల్డిఎల్ ఇతర ఉద్యోగాలకు గాను మొత్తం 9,000 ఖాళీలు ఉన్నాయండి. సో వీటిపైన కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తుందనేటువంటి అంశం అయితే మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఫుల్ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఫుల్ కోర్స్లో టెస్ట్ సిరీస్ ఉంది, ప్లస్ గ్రాండ్ టెస్ట్లు అవన్నీ ఉన్నాయి, కానీ మాకు ఒక టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వారు కూడా ఉన్నారు. వారి కోసం కూడా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫుల్ కోర్స్ తీసుకోవాలి అనుకున్న వారు తీసుకోవచ్చు, లేదా టెస్ట్ సిరీస్ కావాలన్న వారు కూడా సపరేట్గా ఉందండి, తీసుకోవచ్చు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్లో మొదటి అంశాన్ని చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కాలయాపన. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండడంతో రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో 118 జేఎల్, 2013లో 55 డిఎల్ ఉద్యోగాల నోటిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ కాలేదని అన్నారు. జిల్లా గ్రంథాలయ శాఖ, పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో సుమారు 9,000కు పైగా ఖాళీలున్నాయని, మరి ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. దీంతో పలువురు వయోపరిమితి కోల్పోయి వలస కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. అయితే వెంటనే జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడైతే తెలియచేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మరి వివిధ టీచింగ్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ చేయాలంటూ కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక మనకు డిజిటల్ లైబ్రరీల గురించి అయితే అప్డేట్ అండి. ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ లైబ్రరీల వ్యవస్థకు గ్రహణం పట్టుకుంది అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే చేశారు. సో మరి ఎంతోమంది బిఎల్ఐసి, ఎంఎల్ఐసి అంటే ఈ యొక్క లైబ్రేరియన్ కోర్స్ చేసి ఖాళీగా ఉన్నారు. మరి వారి లక్షల మంది యొక్క అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి, మీరు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే అంటూ ఇక్కడైతే ప్రశ్నించడం అయితే జరుగుతుందండి. ఇటీవలే చూసాం మనము 6,500 డిజిటల్ లైబ్రరీలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కనీసం ఒక్కో లైబ్రరీలో ఒక్కో
ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ లాగా ఒకరు నియమిస్తే 6,500 భర్తీ అవుతాయంటూ ఇక్కడైతే చేయడం జరిగింది. మరి కంప్లీట్గా వృత్తి విద్యా కోర్సులైనటువంటి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి డిగ్రీలు చదివినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అంటూ ఇక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది. సో ఇటీవల మనం చూసాము. సో డిజిటల్ లైబ్రరీలను ప్రారంభించబోతున్నారు అన్నట్లుగా. చూద్దాం మరి దీనిపైన ఏం చేస్తారు, లేదా సచివాలయ సిబ్బందినే వీటిలో కూడా అడ్జస్ట్ చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ అసిస్టెంట్లు ఉన్నారు మనకి సచివాలయాల్లో. వారిని ఇటు బదలాయించినట్లయితే అవుట్. ఈ ఖాళీలు కూడా 6,500 ఖాళీలు సో ఇక సమాప్తమైనట్లుగానే అవుతుంది. ఇటీవల చూసాం మనం రిజిస్ట్రేషన్ శాఖలో కావచ్చు, ఇతర శాఖల్లో కావచ్చు, సచివాలయ సిబ్బందితోనే మరి అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం మరి ఏం చేస్తారు, దీనిపైన నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీల భర్తీ చేస్తారా లేదా అనే అంశం అయితే మనకు ఇంకా తెలియాల్సి ఉంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద మరియు తాత్కాలిక ప్రాతిపాదికన క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. ఫీల్డ్ ఇంజనీర్ 50 పోస్టులు, ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ 15 పోస్టులు, ఫీల్డ్ ఇంజనీర్ 15 పోస్టులు, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ 480 పోస్టులు, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ 240 పోస్టులు. వయోపరిమితి 2022 డిసెంబర్ 11 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు చూసినట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు 23,000 నుంచి 1,05,000 వరకు అయితే ఉంటుంది. ఫీజు ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు 400 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు 300 రూపాయలు అయితే దరఖాస్తు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 11 చివరి తేదీ. మరి వెబ్సైట్ వచ్చేసి www.powergrid.in/ recruitment FEFS 2022 అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం టైప్ చేస్తే పవర్ గ్రిడ్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక ఖాళీల మేరకు రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ప్రకారం సీనియారిటీ జాబితాలు సిద్ధం చేసుకొని పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకునే వీలుగా జిల్లాల వారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాను పంపాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఈ పదోన్నతులతో పాటు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా అడుగుతున్నట్లుగానే తెలుస్తుందండి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మనకు నోటిఫికేషన్ రావాలి అండి, తప్పదు ఇక. ఓకేనా, ఎన్నికల ముందు ప్రభుత్వానికి వేరే ఆప్షన్ అనేది ఉండదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఓకేనా, కొంచెం లేట్ అయినా కూడా నోటిఫికేషన్లు మాత్రం తప్పకుండా అయితే వస్తాయండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఒకవేళ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళిందనుకోండి, దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా తారుమారే అవకాశం ఉంటుంది. ఏ గవర్నమెంట్కైనా తెలుసు అది. సో చూద్దాం మరి. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కూడా భారీ ఖాళీలు ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. చూద్దాం మరి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సకల వసతులు అంటూ నిన్న జరిగినటువంటి నాడు నేడు కార్యక్రమంలో మరి పాఠశాల విద్యను, హాస్టల్ విద్యను మెరుగుపరచడానికి మరి 1010 ఉద్యోగాలను భర్తీ చేయాలి వెంటనే సంక్షేమ శాఖలో అంటూ ఇక్కడ అధికారులను ఆదేశించడం అయితే జరిగిందండి. 759 సంక్షేమ అధికారులు, 60 మంది కేర్ టేకర్లు, గిరిజన గురుకులాల్లో 171 మంది వెల్ఫేర్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయండి అంటూ మరి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వము తరపున ముఖ్యమంత్రి గారు. సో మరి ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలే అండి. లాస్ట్ టైం అయితే 2014లో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఒకవేళ విడుదల చేస్తే మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం ఈ నోటిఫికేషన్ వచ్చినట్లుగా అవుతుంది. సో ఈసారి కూడా మరి ప్రకటనలకే పరిమితం కాకుండా నోటిఫికేషన్ రావాలని అందరం అయితే
కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని చాలామంది అడిగారండి. సో దీనికి బీఈడీ అయితే కంపల్సరీగా ఉండాలండి. డిగ్రీ ప్లస్ బీఈడీ అయితే కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం, కొన్ని నార్మల్ డిగ్రీతో కూడా ఉంటాయి. సో మెజారిటీ మాత్రము డిగ్రీ ప్లస్ బీఈడీలో అయితే కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నార్మల్ డిగ్రీ వాళ్ళకు కూడా కొన్ని అయితే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీ కోర్టు ఉద్యోగాలకు హాల్ టికెట్స్ ఏ విధంగా పంపిస్తారో అనే అప్డేట్ అయితే చాలామంది డౌట్గా ఉందండి. ఎందుకంటే ఇటీవల మనము హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో చూసినప్పుడు చాలామందిని రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే హైకోర్టు వెబ్సైట్లో అంటే హైకోర్టు ఉద్యోగాలకు లాస్ట్ టైం విడుదల చేసినటువంటి రిక్రూట్మెంట్, ఓకేనా, మొన్ననే జరిగాయి. మొన్ననే అంటే రీసెంట్గా జరిగాయి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఈ నోటిఫికేషన్ కాదండి, 3600 నోటిఫికేషన్ కాదు, జస్ట్ 50 100 రిలీజ్ చేశారండి అప్పుడు. అయితే ఆ ఉద్యోగాలకు ఏం చేశారంటే హాల్ టికెట్ ప్రొఫార్మా పెట్టారు వెబ్సైట్లో. ప్రొఫార్మా పెట్టేసి ఆ హాల్ టికెట్ ప్రొఫార్మాలో మనం అన్నీ ఫిల్ చేసి మన ఫోటో అతికించి సైన్ చేసి మళ్ళీ మనం పంపాలి హైకోర్టు అడ్రస్కి. సో వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ ఆ హాల్ టికెట్స్ని మనకు పంపించడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మనము ఎగ్జామినేషన్ సెంటర్ వెరిఫై చేస్తారు వారు. అక్కడ ఎగ్జామ్ సెంటర్ మనకు వచ్చేసి మనకి ఇస్తారండి, అంటే ప్రింట్ చేసి ఇస్తారు. సో మనము ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. అలా చాలామంది పంపలేదండి. ఓకే, అలా పంపకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళని రిజెక్ట్ చేసి డైరెక్ట్ ఆ రిజెక్టర్ లిస్టు కూడా వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందండి. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రము ఇంకా అప్డేట్ అయితే లేదండి. ఓకేనా, అంటే హైకోర్టు ఇష్టం, ఒకవేళ ఇస్తే మాత్రం అలానే ఇవ్వచ్చు. మాకెందుకులే శ్రమ అనుకొని స్టూడెంట్సే ఫిల్ చేసుకొని పంపిస్తారులే అనుకొని కూడా అలా కూడా చేయొచ్చు. లేదా సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్తో వెబ్సైట్లో కూడా ఇవ్వచ్చండి. సో చూద్దాం మరి. సో లాస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. ఒక ప్రొఫార్మా ఇచ్చేసి డీటెయిల్స్ అన్నీ పంపమని చెప్పేసి అడిగారు. సో చూద్దాం మరి. సో గైస్, అన్ని డీటెయిల్స్ అయితే చూసినట్లుగానే అనుకుంటున్నాను. సో అంతేకాకుండా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి గ్రాండ్గా మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఒకే దగ్గర మీరు అన్నీ నేర్చుకోవచ్చు. క్లాసెస్, ఓకే, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, ఓకే, మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి చాలా తక్కువ కాస్ట్లో. ఓకే, చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత మీకైతే చెప్పడం జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెమో క్లాసెస్ వినండి, ఫ్రీ కంటెంట్ అని ఉంటుందండి. అవి విన్న తర్వాత మీకు నచ్చితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, మంచి అవకాశం, చాలా తక్కువ ఉందండి టైం, 60 days మాత్రమే మనకు ఉంటుంది టైం. సో ఆ టైంలోనే మనం ప్రిపేర్ అవ్వాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.